ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూడుము సహోదరి సహోదరుడా, మరి ఆ దినముల్లో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘములో అనేక విషయాలను గురించి వారు చింతిస్తున్నప్పుడు వారితో మాట్లాడినటువంటి మాటలు నిజంగా మన ఆధ్యాత్మిక జీవితంలో అనేక విషయాలను గురించి మనం చింతపడుతూ ఉంటాం. చింతపడటం అనేది సాతాను యొక్క లక్షణం. సాతాను దగ్గర ఉన్న మరి ఆ ప్రత్యేకమైన ఆయుధం చింతకు గురి చేయటం. చూడండి, అనేక సార్లు చింతిస్తూ ఉంటాం. అనేక విషయాలను గురించి మనము చింతపడి వాక్యంలో రాస్తాడు. ఒక మోర ఎత్తైనను తక్కువైనను మనం చేయలేమంట. ఒక వెంట్రుక తెలుపైనను నలుపైనను మనం చేయలేము. మత్తయి సువార్తలో సెలవిస్తాడు. అందుకని మన ఆధ్యాత్మిక జీవితంలో మన భారములను యెహోవా మీద మోపాలి. ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. కానీ ఏ విషయంలో కూడా మనం చింతపడే వారముగా ఉండకూడదు. మనం చింతించి ఏ కార్యములను మరి తలపెట్టలేము. చింత కలుగుట ద్వారా నష్టమే. కానీ మరి కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుటే. ప్రభు సమీపముగా ఉన్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుల, లోకంలో నేను ఏ విషయం చింత పెడుతుంది? అనేక విషయాలు, అవును కదా, వ్యాధులు, ఆర్థిక కొదువులు, శోధనలు, అనేక విషయాలు మనుష్యుని చింత పెట్టేటువంటి లోకంలో చింత ఎక్కువగా ఉంది. ఒక్కరోజు కూడా సంతోషంగా ఉన్న దినం లేదు. ఎక్కడ చూసినా మరి సంతోషం లేక దుఃఖం విచారంతోనే కాళ్ళను వెళ్ళబుచ్చుతున్నటువంటి మానవుని యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. అందుకనే నీవుగా ఏ భారమును తీసివేసుకోలేవు గనుక నీ చింత యావత్తు దేవుని మీద వేయడి అంటాడు వాక్యంలో. కాబట్టి చూడండి, మనము మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. అప్పుడే మనకు భారమంతా తొలగిపోద్ది. ఆయనే యెహోవాయే వీరే అని చెప్పాలి మన నోటి చేత. అన్ని విషయాల్లో యెహోవాయే చూసుకుంటాడు. ఎందుకంటే సమస్తమును కలగజేసిన వాడు ఆయన కనుక. మరి సుఖ దుఃఖములు, సంతోషము, ఆనందము, నింద అన్నీ మన జీవితంలో కాలమానాల ప్రకారం శ్రమ శోధనలు మన జీవితాల్లో వెలుగు చూస్తాయి. కానీ అవి ఒక దినం ఉండి మరొక దినమునకు అవి తెరమరుగైపోయే పరిస్థితులు. కనుక ప్రియుడా, సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో కూడా నువ్వు చింతపడదు. అయితే ఒక పని చేయాలి. నీకున్న చింతను ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన దేవునికి మనం తెలియచేయాలి. అప్పుడు అది మనం ప్రభువునికి ప్రార్థనాపూర్వకంగా మనకున్న చింతను తెలియపరిచినప్పుడు ఆయన దాని గురించి ఆయనే విచారించి జ్ఞానమునకు మించినటువంటి సమాధానమును మన హృదయ తలంపులకు ఆయన కావలి కాసి మనకి నెమ్మదినిస్తాడు. కనుక ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. లోకంలో ఏ విషయం గురించి కూడా భయపడి, చింతపడి, విచారపడి లోకంలో మన ఆత్మీయ జీవితంలో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. మనం ఎప్పటికీ ప్రభువునందు ఆనందించాలి. మనం పైనున్న వాటిని గురించి జ్ఞానం కలిగి ఉండాలి. పైనున్న వాటిని వెతికేవారు ఉండాలి. లోక విషయాలు మనం తలస్తే ఎప్పుడు మనకి నిరాశ, నిస్పృహ, చింతే కలుగుతుంది. కనుక మన చింతంతా కూడా సిలువ మాను మీద మోసిన క్రీస్తు చేతికి అప్పగించాలి. అప్పుడు నిజమైన సంతోషాన్ని మనం పొందుతాం. కనుక ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రియమైన ప్రభువా, ఇదిగో ప్రభువా, లోకంలో అనేకమైన విషయాలు మమ్మల్ని చింత కలుగజేసేది నిజమే తండ్రి. అయినప్పటికీ ప్రభువా, మీరు అంటున్నారు, మీకు చింత కలిగినప్పుడు మీ చింతంతా నా మీద వేయుడి.
మీరు చింతించి ఏం ప్రయోజనం? కనుక ఆ భారమంతయు నా మీద వేయడి, నేను మీ చింత యావత్తును తొలగిస్తాను. ఇదిగో మీకు చింత కలిగినప్పుడు ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయాన్ని విజ్ఞాపనపూర్వకంగా నాకు తెలియచేయండి. అప్పుడు మీ చింతను తొలగించి మీకు సమాధానమును, సమస్త జ్ఞానమునికి మించిన సమాధానమును మీ హృదయ తలంపులకు కావలిని ఉంచుదనని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈ అనుభవం గుండా మమ్మల్ని బలపరుచయ్యా. యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించు. మరొక శ్రేష్ఠ దినం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. గర్వఫలం లేని వారి విషయాలు మంచి గర్వఫలాలు దయచేయము అయ్యా. గృహావసరతలు తీర్చుము, పోషించుము, సంరక్షించుము అయ్యా. స్వార్థ పక్షములో ద్వారం తెరుము, పరిచర్యను నీరుకట్టి ఫలింపచేయము. అనేక ఆత్మలు రక్షించండి. కాలం సమీపంగా ఉంది గనక ప్రభువా, దినములు చెడ్డవి గనక మీ చేతికి అప్పగించుకుని సమస్త క్రియలు నూతన పరచు తండ్రి. పరిశుద్ధాత్మని కార్యాలు గృహాల్లో జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.